హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. వచ్చే సంవత్సరం అంటే 2026 నూతన సంవత్సరం కానుకగా, అదేవిధంగా సంక్రాంతి కానుక మహిళలకు 3 కొత్త పథకాలు ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ 3 కొత్త పథకాలు ఏంటి? ఆ పథకాల ద్వారా మహిళలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తి సమాచారం అర్థమవుతుంది. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి, చిన్న రైతులు మరియు సామాన్య వర్గాల ప్రజలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఉంటారో వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో వారి యొక్క అవసరాల కొరకు, వారి యొక్క సౌకర్యాల కోసం నెలకి 1500 చొప్పున, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 చొప్పున వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే 3,300 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. బడ్జెట్లో అయితే ముందుగా బీసీ మహిళలకు 1,069 కోట్లు, అదేవిధంగా ఈబీసీ మహిళలకు 629 కోట్లు, మైనారిటీ మహిళలకు 83 కోట్లు, ఎస్సీ ఎస్టీ మహిళలకు మిగిలిన నిధులు కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బడ్జెట్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఎవరైతే మహిళలు ఉంటారో ఈ పథకం కింద లబ్ధి పొందాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసులు అయి ఉండాలనేది సమాచారం అండి. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా రైతు, మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే అధిక ఆర్థిక సహాయం పొందిన వ్యక్తులు ఈ పథకానికి అనర్హులు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీరు ఇంతకుముందు ప్రభుత్వ పథకాల నుంచి ఎక్కువ లబ్ధి కనుక పొందకుండా కనుక ఉన్నట్లయితే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, అంటే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు విడుదల చేసిన తర్వాత మీరు కనుక దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలనే సమాచారం అండి. అదేవిధంగా రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, పనిచేసే మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో వీటితో మీరు గ్రామ వార్డ్ సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి మీరు ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంతే సమాచారం అండి. దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండి ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వచ్చే ఏడాది అంటే జనవరిలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయబోతున్నట్లయితే మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, వచ్చిన సమాచారాన్ని 1 బై 1 నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. జనవరి నుంచి 2 కొత్త పథకాలు ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. ముందుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకం, ఈ 2 పథకాలను డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 2 పథకాల ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క పిల్లల చదువుల కోసం ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది అంతే సమాచారం అండి. గరిష్టంగా 2 పిల్లలకు ఈ పథకం కింద లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుందంటే సమాచారం.
3 లక్షల నుంచి 8 లక్షల వరకు రుణ సాయం అనేది పొందవచ్చు అంటే సమాచారం అండి. పాఠశాల మరియు కళాశాల బుక్స్, యూనిఫామ్ ఫీజులకు ఈ యొక్క అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. ప్రభుత్వం అయితే ఈ యొక్క రుణ సాయం అనేది పావలా వడ్డీతో అందించబోతున్నట్లయితే సమాచారం. మీరు తీసుకున్న అమౌంట్ అనేది మళ్ళా తిరిగి మీరు ప్రభుత్వానికి 48 వాయిదాల్లో, అంటే మీరు ఒక్కొక్క వాయిదాలో మీకు కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా 48 వాయిదాల్లో మీరు అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుందండి పావలా వడ్డీతో అయితే. సో ఓకేనా. సో ఈ విధంగా అడ్మిషన్ లెటర్, అదే విధంగా ఫీజు రసీదులు సమర్పణ చేసి మీరు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత 48 గంటల్లో సభ్యురాలి బ్యాంక్ ఖాతాల్లో నగదు అనేది జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం పిల్లల చదువుల కోసం ఉపయోగపడుతుంది అంటే సమాచారం. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది అంటే సమాచారం అండి. సభ్యురాలి కుమారి వివాహానికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం. ఈ పథకం కింద 3 లక్షల నుంచి 8 లక్షల వరకు రుణ సాయం అనేది పొందవచ్చు అంటే సమాచారం అండి. సో ఓకేనా, సేమ్ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం లాగే పావలా వడ్డీతో రుణాలు అనేవి అందించడం జరుగుతుంది అంటే సమాచారం. 48 వాయిదాల్లో మీరు మీది తీసుకున్న అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వానికి అయితే పావలా వడ్డీతో. సో ఓకేనా, ఈ పథకం కింద మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు పత్రాలు సమర్పణ చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. 48 గంటల్లో మీ బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అనేవి జమ అవుతాయి అంటే సమాచారం. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ 2 పథకాలను వచ్చే ఏడాది జనవరి నుంచి అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 3 కొత్త పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే త్వరలో ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. వచ్చిన సమాచారాన్ని 1 by 1 నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.